హలో ఫ్రెండ్స్, హాయ్. అందరి ముంగటికి అయితే నేను వచ్చేసిన 2-3 డేస్ నుండి నేను నా వీడియోస్ అనేటివి నేను పోస్టింగ్ చేయలేను. కొంచెం నాకు హెల్త్ కొంచెం బాగాలేదని నా ఓ అంటే నా 2 months కింది వీడియో నిన్న అప్లోడ్ చేసిన నేను. కానీ దానికి అందరూ చాలామంది రెస్పాండ్ కాలేరు. ఒక 2-3 డేస్ నుండి అయితే నేను వీడియోస్ పెట్టడం కొంచెం ఆపేసిన. కొంచెం నా హెల్త్ కండిషన్ బాగాలేదని కొంచెం నేను హాస్పిటల్కి వెళ్ళుడు, అది ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వల్ల కొంచెం స్టమక్లో అది కొంచెం పెయిన్ ఏమైందేమో కానీ చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్టింగ్ అనేది నాకు ఎవ్వరు ఇస్తలేరు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సాటి మనిషికి హెల్ప్ చేసినట్టు నాకు నేను ఏం అడుగుతలేను, ఒక్క లైకే కదా ఫ్రెండ్స్. మిమ్మల్ని నేను ఏం అడుగుతలేను కదా, ఒక్క లైక్. ఇప్పుడు మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తారు, చాలా మందికి రీల్స్ చేస్తుంటే చాలా మందికి సపోర్ట్ చేస్తారు, అలా చేస్తారు. కానీ నేను ఒక చిన్న అమ్మాయిని, నాకు ఏం వద్దు, ఒక లైక్ అన్న ఒక సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి, నాకేం వద్దు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయాలని నేను అడుగుతున్నాను. ఇంతకు మించి ఏమంటే నేను 3 days నుండి కొంచెం వెళ్తే నా హెల్త్ కొంచెం బాగాలేదు. నాకు లో బీపీ ఉంది, హై బీపీ లేదు కానీ లో బీపీ. నాకు కొంచెము హార్ట్లో పెయిన్ అయ్యింది. దానికోసం అని హాస్పిటల్లో 3 days నేను హాస్పిటల్లోనే ఉండే, ట్రీట్మెంట్ కోసం అని అక్కడనే ఉండే. ఇప్పుడు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైతే లేదా, హాస్పిటల్కి వెళ్తే ఎట్లుంటారు పేషెంట్స్, ఎట్లుంటారో మీకు తెలియదు ఏముంది. కొంచెం సపోర్టింగ్ చెయ్యండి ప్లీజ్. చాలామంది అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ కొంచెం నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 1 year అవుతుంది. నాకు సపోర్టింగ్ అనేది వస్తలేదు. సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ప్లీజ్ అన్నలా కానీ ఒక్కటే ఒక్క లైక్, ఒక్కటే ఒక్క సపోర్టింగ్, ఒక్కటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను ఇంకా ఇవాళ టాపిక్ అయితే ఏమొచ్చిందంటే, ఇప్పుడు లవర్స్ల గురించి టాపిక్ అయితే నేను మీ ముంగటికి వచ్చేసిన. లవర్ గురించి టాపిక్ మీ ముంగటికి వచ్చేసి చెప్పాను కదా. ఎడవనుకో. లవర్స్ గురించి టాపిక్ అనేది చెప్తా. అంటే ఇప్పుడు ఏంటంటే లవర్స్ అండర్స్టాండింగ్ గురించి మీకు మీ ముంగటికి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. చాలామంది అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు. అమ్మాయి కొంచెము రెడ్డీస్ అట్లా ఉంటుంది, అబ్బాయిలు కొంచెం లో క్లాస్, అంటే కొంచెము వేరేది అట్లా ఉంటుంది. నానా కొద్దిసేపు కొద్దిసేపు అయితే అమ్మాయిలు ఎలా ఉంటుందంటే, ప్రేమించేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ రాదు. తీరా మనం పెళ్లి చేసుకునేటప్పుడు అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళతో తిరిగినప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. వాళ్ళతో ఒక్క నిమిషం, ఒక 5 minutes లేవుటిల్లు పోకడ కూర్చోప్ప. అమ్మాయిలు ప్రేమించేటప్పుడేమో క్యాస్ట్ ఫీలింగ్ రాదు, వానితో తిరిగినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ రాదు, వానితో ఇష్టమైనట్టు బిహేవియర్ చేసినప్పుడు వాని క్యాస్ట్ తెలియదు నీకు. తీరా వాడు నిన్ను పెళ్లి చేసుకుందాం అనే టైంకి నువ్వేం చెప్తావు, వద్దు మా ఇంట్లో ఒప్పుకోలేరు అని సెంటిమెంట్ డైలాగ్ ఇస్తావు. వాడేమంటాడు, మనం ఎట్లయినా మ్యారేజ్ చేసుకుందాము అది ఇదని వాడంటే, ఈ అమ్మాయి ఏమంటది, వద్దు మా ఇంట్లో ఒప్పుకోలేరు, మా మమ్మీ డాడీని నువ్వు ఇట్లా ఎదిరించి నేను రాలేను అని సిచ్యువేషన్ మాట్లాడతాడు. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, జస్ట్ వాడిని టెంపరవరీగా వాడుకొని పడదామని అనుకుంటుంది. ఇక మళ్ళీ తర్వాతకి ఆ అమ్మాయికి మ్యాచ్ వస్తుంది, ఆ అబ్బాయి నచ్చుతాడు, ఇద్దరికి ఓకే అవుతుంది. కానీ ఈ అమ్మాయి వానితోటి కాంటాక్ట్లోనే ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది ఎవరితోటి, లవర్ తోటి. ఎందుకంటే మళ్ళీ నాకు ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలియగానే మళ్ళీ ఆడొచ్చి మనకి ఇట్లా నా పెళ్ళి ఇట్లా ఖరాబ్ చేయగల అది ఇదని థింకింగ్ ఆలోచిస్తారు కదా. అలా
అలా ఆలోచిస్తే ఇక ఈ అమ్మాయిలు ఏం చేస్తుందంటే ఇక ఈ అమ్మాయి వేరే అతన్ని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది రియల్ జరుగుతుంది, ఎవరిదో అని కాదు. రియల్ గా నేను చూసిన, నేను సొంతము మా పెద్ద నాయన వాళ్ళ కొడుకుకి ఇట్లనే అయింది. సొంతం నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను అప్పుడు 5th క్లాస్ అట్లున్నా. నాకు స్టోరీ గుర్తుకుంది. అయితే ఇక ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అన్న ఎట్లా ఏడ్చిండు తెలుసా. ఆ డిప్రెషన్ ఎట్లా ఉండే అంటే, ఎలా ఏడవడం అంటే ఆయన్ని రూమ్లో కూర్చొని ఏడవడము, చెయ్యి అది ఉంటుంది కదా ఏమంటారు బ్లేడ్ దాన్ని తీసుకొని చాకుతోటి ఇట్లా కోసుకోవడము, ఏడవడము, బాగా గట్టిగా ఏడవడము, డిప్రెషన్లో పోవడము, అతని దగ్గరికి వెళ్తే ఎవరిని కోపం పడుడు, అలా చేస్తారు చాలా మంది. నా అన్నలాగా సాటి అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ ఈ సిచ్యువేషన్ రావద్దు. కానీ ఈ సమాజంలో ఇద్దరు ఇట్లే ఉన్నారు, అమ్మాయి వాళ్ళు ఇట్లే ఉన్నారు, అబ్బాయి వాళ్ళు ఇట్లే ఉన్నారు. ఇద్దరు మంచోళ్ళని నేను అంటలేను, కానీ ఒక అడుగు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసి ఉండండి. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసిన సిచ్యువేషన్ అయితే నాకు అర్థమయ్యింది. బీ కేర్ఫుల్గా, అబ్బాయిలకు చెప్తున్నా బీ కేర్ఫుల్గా ఉండండి, అమ్మాయిలకు కూడా చెప్తున్నా. మనకు సపోర్ట్ చేయకుండా అయితే మిస్ కాకండి. ఒక లైక్ చేసుకోండి. తర్వాతి భాగం రేపు చెప్తాను.